హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ దారాల. వెల్కమ్ టు మహేష్ దారాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న శిల్పారామంలో అయితే ఉన్నాం. శిల్పారామంలో అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. నేను ఈరోజు మీకు శిల్పారామం మొత్తాన్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మంచి షాపింగ్ ఉంది. ఇక్కడ మనం ఒక హైదరాబాద్ సిటీలో అయితే ఉన్నట్టయితే ఉండదు మనకి శిల్పారామంలో ఉంటే. దీని స్పెషాలిటీ ఏంటంటే అదే, మనం ఇంత పెద్ద మెట్రో సిటీలో ఉన్నా సరే మనం ఈ శిల్పారామంలోకి వస్తే మాత్రం మన ఒక పల్లెటూరు వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ లోపల మొత్తం. సో ఈరోజు నేనైతే శిల్పారామం మొత్తాన్ని అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ దారాల యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఈరోజు అయితే శిల్పారామాన్ని అయితే చూసేద్దాం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఇది శిల్పారామం ఎంట్రన్స్ అనమాట. మనకి రోడ్డు మీద నుంచి మనకి ఎంట్రన్స్ ఆర్చ్, మన ఎంట్రన్స్ ఇక్కడ నుంచే మనం ఎంటర్ అయితే అవ్వాలి శిల్పారామానికి. మీరు చూస్తున్నట్టయితే ఇది టికెట్ కౌంటర్ అనమాట. మన లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అనేది ఇక్కడ తీసుకోవాలి మనం. మనిషికి 40 రూపాయలు, ఒక మనిషికి 40 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు లోపల ఎంట్రీ ఫీజు అనమాట. మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఏమైనా ఉన్నట్టయితే మనకి 500 రూపీస్ అయితే మనం టికెట్ తీసుకోవాలి. ఎందుకంటే లోపల చాలా షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిన్న వీడియో షూట్లు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి మొబైల్ కెమెరాకి అయితే అవసరం లేదు. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, లెన్స్ కెమెరాస్ ఏమైనా ఉంటే మాత్రం మనం 500 రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే శిల్పారామం ఎంట్రన్స్ అయిన తర్వాత మనకి మొత్తం షాపింగ్ జోన్, రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ షాప్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రతి షాప్ని, ప్రతి వస్తువుని, ప్రతి ఐటమ్ని నేను మీ కళ్ళ కట్టేలా చూపించడానికి అయితే ట్రై చేశాను. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. షాపింగ్ ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు కాబట్టి ప్రతి ఐటమ్ని నేను ఈ వీడియోలో అయితే మీ కళ్ళ కట్టినట్టయితే చూపించాను. మీరు చూస్తున్నట్టయితే స్లిప్పర్స్ అయితే చూస్తున్నారు కదా, అన్ని మోడల్ స్లిప్పర్స్, మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి స్లిప్పర్స్లో కూడా మనకి. తర్వాత చూస్తే మనకి లేడీస్కి సంబంధించి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, రకరకాలైతే వస్తువులు, మెల్లో వేసుకునేవి కానివ్వండి, ఇయర్ రింగ్స్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా మీరు, మంచి హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి ఇక్కడ, మంచి డిజైనింగ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మన ఇండియన్ ట్రెడిషనల్కి సంబంధించిన ప్రతి వస్తువు కూడా మనకి చాలా ఫ్యాషన్గా అయితే ఇక్కడ మనకు లభిస్తున్నాయి. మీరు చూస్తున్నట్టయితే ఇంటీరియర్ హోమ్కి సంబంధించి మనకి ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, ఎక్సెట్రా ఎక్సెట్రా డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్, చాలా ఐటమ్స్ అయితే మనకు ఉన్నాయి. ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది మన ఇంటీరియర్లో. చూస్తున్నట్టయితే మీరు ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ పెయింటింగ్స్ కానీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇవి మొత్తం ఈ జోన్ అంతా షాపింగ్ జోన్ అనమాట. మనకి సైన్ అయితే లేడీస్ మెహందీ కూడా పెడుతున్నారు. మీరు చూస్తున్నట్టయితే బెడ్షీట్స్ కానివ్వండి, బ్లాంకెట్స్ కానివ్వండి, ప్రతిది, పిల్లో కవర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ చాలా అందంగా కూడా ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా రీజనబుల్ కాస్టే, ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేదు. మనం చూసినట్టయితే బొమ్మలు చూస్తున్నారు కదా మీరు, మొత్తం అన్ని బొమ్మలు అనమాట. చెక్కతో తయారు చేసిన బొమ్మలు, ఇవన్నీ చెక్కతో తయారు చేసిన బొమ్మలు, చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే రకరకాల డిజైన్స్తో మనకి ఇంటీరియర్కి సంబంధించి మంచి మంచి వస్తువులు అయితే మీరు చూస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఇవి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, వినాయకుడు బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, నెమలి పించాలు, గడియారాలు కూడా చూస్తే మీరు ఎలా డిజైన్ చేశారో, ట్రెడిషనల్ గడియారాలు.
మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే పూజా సామాగ్రి, పూజకు సంబంధించిన వస్తువులు, ఇక్కడ మనకి చిన్న చిన్న బెంచీలు లాంటివి, పూజా సామాగ్రి షాప్ అన్నమాట ఇది. మన పూజ గదిలో అయితే అలంకరించుకుంటాం కదా, దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ వాచెస్, లాంతర్స్, మిర్రర్స్ చూస్తే మీరు ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో చూసారు కదా మిర్రర్స్. మొత్తం ఈ షాపింగ్ అనమాట, మొత్తం అంతా మంచి షాపింగ్ ఇది. శిల్పారామంలో అయితే మంచి షాపింగ్ అయితే చేయొచ్చు. మనకి ఈ షాప్ విషయానికి వస్తే మన ఈ షాప్లో మొత్తం అన్నీ కూడా విగ్రహాలు అనమాట, దేవుడి విగ్రహాలు. అన్ని దేవుడి విగ్రహాలు అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయి. చూస్తున్నారు కదా, దీపపు కుందలు, గంటలు, వినాయకుడి విగ్రహం, అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మీరు చూస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం క్యారీ బ్యాగ్స్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, చాలా బ్యాగ్స్ అయితే మనకి ఇక్కడ చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా. మీరు చూస్తున్నట్టయితే క్యాంటీన్ అనమాట, అది ఫుడ్కి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయి. ఫుడ్ అయితే మనం అక్కడ తినొచ్చు, క్యాంటీన్ అది. ఇంకా చాలా షాప్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి, ఓపెన్ అయితే చేయలేదు. ఆ క్లోజ్లో ఉన్న షాప్స్ అయితే ఇవి. మన ఇక్కడ చూస్తున్నట్టయితే మొమెంటోస్, మనం ఎవరికైనా సరే గిఫ్ట్స్ ఇస్తాం కదా, మొమెంటోస్ సత్కారం లాంటివి చేస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించిన ప్రైజెస్ అంటారు కదా, ప్రైజెస్ అన్నమాట. ఆ ప్రైజెస్ కూడా మనకి ఇక్కడైతే లభిస్తున్నాయి. తర్వాత మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా బ్యాంబో హ్యాండీక్రాఫ్ట్స్ అని, మొత్తం అంతా బ్యాంబో హ్యాండీక్రాఫ్ట్స్. ఇవన్నీ కూడా అంటే మనకి బ్యాంబూ అంటే బొంగు ఉంటుంది కదా, బొంగుతో అయితే మనకి ఇవన్నీ తయారు చేసిన వస్తువులు, ఇవన్నీ రకరకాల వస్తువులు అయితే మీరు చూస్తున్నట్టయితే బొమ్మలు చూస్తున్నారు కదా, మోటార్ సైకిల్స్, ఫ్లవర్స్, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ వస్తువులు. దేవుడి విగ్రహాలు ఉన్నాయి అండ్ చిన్న చిన్న బుట్టలు. మీరు చూస్తున్నట్టయితే ఇది ఇంటికి సంబంధించిన నేమ్స్ అయితే రాస్తాం కదా మనం, దానికి సంబంధించిన అనమాట. మొత్తం అంతా చెక్కతో డిజైనింగ్ అది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మట్టి కుండలు, ఇవి మట్టి కుండలతో మనకు ఒక ఆర్చ్ లాగా అయితే తీర్చిదిద్దారు మనకి. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి మట్టి కుండలు ఇవి. ఇది మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ, మొత్తం అన్ని కూడా రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మన శిల్పారామ ఎంట్రన్స్ మెయిన్ ఆర్చ్ అయితే ఉంది కదా, టికెట్ కౌంటర్ నుంచి మనం ఇటు నుంచి ఇట్లా ఇలా రావాలి. ఇలా వస్తే మనకి లోపలికి వెళ్ళడానికి అయితే మనకి ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ ఆర్చ్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇది మొత్తం మట్టితో అయితే తయారు చేశారు. చూడండి ఇది ఎంత అద్భుతంగా అయితే తయారు చేశారో, మొత్తం అంతా కూడా మట్టితో అయితే దీన్ని తయారు చేశారు. అక్కడ కనిపిస్తున్న బొమ్మలు కూడా చూశారు కదా,
ఇది చాలా పెద్దగానే ఉంది. ఈ ఆర్చ్ మొత్తం చూస్తే మీకు మొత్తం అంతా ఒక గంటలు మొత్తం సింబల్స్ అన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి చూసారుగా. ఇదంతా మట్టితో తయారు చేయడం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్టయితే వే టు బోటింగ్ అనమాట. మనం ఇటు సైడ్ నుంచి ఇలా వెళ్తే మనకి బోటింగ్ అయితే వస్తుంది. వెళ్ళి చూపిస్తాను బోటింగ్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ బోటింగ్ కూడా ఎలా ఉంటుంది అనేది నేనైతే వెళ్ళి చూపిస్తాను అక్కడ. విలేజ్ మ్యూజియం, వే టు విలేజ్ మ్యూజియం అయితే ఇటు సైడ్ కూడా ఉందంట. ఒకసారి అక్కడికి కూడా వెళ్తాను. ఇక్కడ మొత్తం చూసినట్టయితే మీరు మొత్తం ఇదంతా షాపింగ్. ఇక్కడ ప్లేట్స్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అనమాట. మనకి హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇస్తున్నారు కదా. ఇది ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని కూడా చూసారు కదా, ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. మనం బోటింగ్ అయితే వెళ్తున్నాం, బోటింగ్ వైపు అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడే బోటింగ్ అనమాట. ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది. ఫుడ్ బజార్, ఇక్కడ ఫుడ్ బజార్ కూడా ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్తే ఇక్కడ బోటింగ్ అనమాట. 3 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలకైతే బోటింగ్ అనుమతి లేదు అని రాశారు ఇక్కడ. అండ్ లైఫ్ జాకెట్ కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. ఒక మనిషికి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. బోటింగ్ అయితే మనం వెళ్దాం. వెళ్ళి ఒకసారి బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చూడండి. నేనైతే వెళ్తాను ఇప్పుడు. లైఫ్ జాకెట్ అయితే వేసుకున్నా, లోపలికైతే వెళ్తాను. వెళ్ళి మొత్తం చూపిస్తాను బోటింగ్ ఏరియా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే వెనకతలు అయితే హంస వెళ్తుంది కదా, నాకు ఆ హంస బోట్ కావాలని చెప్పి నేను ఆగిపోయాను అనమాట. చాలా బోట్లు వచ్చి హంస మాత్రం రావట్లేదు. హంస వస్తే మాత్రం దాన్ని ఎత్తుకుని అయితే వెళ్ళిపోతాను నేను. ఆ హంస కోసం అయితే వెయిటింగ్. మనం ఇలా తొక్కుతూ ఉంటే అది ఇలా వెళ్తూనే ఉంటుంది. కాకపోతే ఎక్కువ దూరం అయితే మనం వెళ్ళలేము, ఎందుకంటే కాళ్ళు మొత్తం నొప్పులు అయితే పుడతాయి. సో ఇక్కడైతే తాబేలు అయితే ఉంది, కానీ నేను మీకు చూపించలేకపోతున్నాను.
ఇక్కడ మనకి చిన్న చిన్న చేపలు, తాబేళ్ళు ఇలా లోపలైతే చాలా అయితే ఉన్నాయి. కానీ బోట్ అయితే వస్తుంది కదా, అన్ని లోపలికైతే వెళ్ళిపోతున్నాయి. బోటింగ్ అయితే చేస్తున్నాం. బోటింగ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మొత్తం ఒక రౌండ్ అయితే వేయాలన్నమాట. మనం తొక్కుతూ మనం డ్రైవింగ్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది బోటింగ్. ఎందుకంటే ఇది చాలా ఓపెన్ ప్లేస్, అంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మనం బోట్ నడుపుతున్న ఫీలింగ్ అయితే మనకు ఉండదు. ఇది ఓపెన్ ప్లేస్ కాదనమాట, మనకు బ్రిడ్జ్ టైప్లో ఉంది. ఆ బ్రిడ్జ్ టైప్లో నుంచి అయితే మనమే డ్రైవింగ్ చేసుకుంటూ రావాలి. ఒక మనిషికి 30 రూపాయలు అయితే తీసుకుంటున్నాడు. నాకైతే రీజనబుల్ అనే అనిపించింది. సో బోట్ అయితే తొక్కుతున్నాను కదా, అందుకే బాగా ఆవేశం అనేది వస్తుంది. మనం బోటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇటు సైడ్ కనుక వెళ్ళినట్టయితే మనకి శిల్పారామంలో శిల్పాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇటు సైడ్ వెళ్తే మనకు కనిపిస్తాయి. మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఆ రాళ్లతో డిజైన్ చేసిన శిల్పాలు, రకరకాల శిల్పాలు, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న షాప్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి లైవ్లో తయారు చేస్తున్నారనమాట. అలాంటి కుండలు కానివ్వండి, దీపపు ప్రమిదలు కానివ్వండి, ఇలా రకరకాల వస్తువులు మీరు పక్కన చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి లైవ్లో మన ముందే తయారు చేసి అమ్మడం అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా స్ట్రైట్ వే అయితే ఉంటుంది. మన శిల్పారామంలో బ్యాక్ సైడ్ అయితే మనకి శిల్పాలు అయితే ఉంటాయి, అవి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇది మొత్తం చూస్తున్నట్టయితే చాలా కలర్ఫుల్గా అయితే నాకు అనిపించింది. వాతావరణం చూస్తున్నట్టయితే మొత్తం అంతా కూడా విలేజ్ వాతావరణం మీరు చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, మన ఏరియా మొత్తం చూస్తున్నట్టయితే మనం ఒక విలేజ్లో ఉన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే మీరు చూసారా అక్కడ ఆర్చ్ అయితే ఉంది. ఆ ఆర్చ్ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ మట్టితో నిర్మించిన ఆర్చ్లు చాలా గ్రేటు. ఈ రకంగా నిర్మించడం మట్టితోని చాలా అందంగా కూడా దీన్ని నిర్మించారు. మీరు ఇక్కడ హౌసెస్ని అయితే చూస్తున్నారు కదా, ఇవి శిల్పారామంలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, దీనికి సంబంధించిన వాళ్ళ హౌసెస్ అన్నమాట. ఇవి మొత్తం అన్నీ కూడా హౌసెస్ అండ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు చూస్తున్నట్టయితే ఇల్లు చాలా అందంగా అయితే ఉంది. ఆ డోర్స్ చూడండి, ఇంటికి ముందు డోర్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో. ఆ ఇల్లు చూస్తే ఎంత అందంగా తీర్చిదిద్దారంటే ఇల్లు చాలా అందంగా నిర్మించారు. ఇంటి ముందుని చూస్తే మనకి తులసి చెట్టు, దేవుడి విగ్రహాలు, పూలు, ఈ ఇల్లు అనేది చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. మీరు చూస్తున్నట్టయితే పెయింటింగ్ చూస్తున్నట్టయితే ఎంత అందంగా తీర్చిదిద్దారు చూడండి. ఆ పెయింటింగ్ ఎంత అందంగా వేశారు. చాలా బాగుంది పెయింటింగ్ అనేది, చాలా చాలా బాగుంది.
మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ చూస్తున్నట్టయితే మనకి కుందేళ్ళు అయితే కనిపిస్తున్నాయి, చాలా కుందేళ్ళు అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే ఇది శిల్పారామానికి సంబంధించిన మ్యాప్ అన్నమాట. శిల్పారామం మొత్తం ఏ రకంగా అయితే ఉంటుందో, ఎక్కడేమున్నాయి అనేది మనకి ఆ మ్యాప్లో అయితే చూడొచ్చు. మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళేటైతే మనకి శిల్పారామంలో బ్యాక్ సైడ్ శిల్పాలు అయితే ఉంటాయని చెప్పాను కదా, అక్కడికైతే మనం వెళ్తాము. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళేటైతే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక రైతు పొలం దున్నుతున్న వాతావరణంలో ఒక బొమ్మలను అయితే మనకి ఇక్కడ పెట్టడం అయితే చూస్తున్నారు కదా మీరు. ఒక బావి కూడా ఉంది, ఆ బావి నుంచి నీళ్లు తోడుతున్న ఒక మహిళ ఫోటోను కూడా మీరు చూస్తున్నారు, మహిళ బొమ్మను కూడా. మొత్తం అంతా కూడా ఆ విలేజ్లో ఉన్న ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా అయితే ఇక్కడ మొత్తం నిర్మించారు. అక్కడ ఇల్లు చూస్తున్నట్టయితే ఆ కాలంలో కొంచెం ఓల్డెన్ డేస్లో ఇప్పుడు కూడా ఉంటాయి అలాంటి ఇల్లు పల్లెటూరులో. మొత్తం అంతా కూడా పల్లెటూరు వాతావరణం అని అందుకే అంటున్నా. ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనకి పల్లెటూరు వాతావరణమే కనిపిస్తుంది. మనకి తాబేలుని అయితే ఇలా తయారు చేశారు, చాలా తాబేళ్ళు అయితే తయారు చేస్తున్నారు ఇంకా. మన ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటైతే మనకి రాళ్ళతో తీర్చిదిద్దిన అందమైన శిల్పాలు, రకరకాల శిల్పాలు అయితే మనకు కనిపిస్తాయి ఇక్కడ నుంచి. ఇవన్నీ కూడా ఐరన్తో అయితే ఏమో చేశారనమాట వాటిని, దాని పేర్లు కూడా ఇక్కడ ఏమి లేవు మెన్షన్ చేసి. సో ఐరన్తో కూడా చాలా రకాల బొమ్మలు అయితే చేశారు. మీరు చూస్తున్నారు కదా గాడ్జిల్లా, ఇది గాడ్జిల్లా బొమ్మ.
ఇక్కడ కూడా చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐరన్తో అయితే చేశారు ఇవి. ఫ్రెండ్స్, వీడియోని అయితే కొంచెం ఫాస్ట్గా అయితే నేను తీసాను, ఎందుకంటే నైట్ ఫెయిల్ అయితే అవుతుంది, ఇంకా చూపించాల్సింది చాలా ఉంది అనే ఉద్దేశంతో నేను మొత్తం కంప్లీట్గా మీకు మొత్తం శిల్పారామాన్ని చూపిద్దామనే ఉద్దేశంతో నేను వీడియోని అయితే కొంచెం ఫాస్ట్గా అయితే తీసాను, ఎందుకంటే చీకటి అయితే పడుతుంది. ఒక రాయిని అనే ఆకారంలో ఎలా తీర్చిదిద్దారు చూస్తున్నారు కదా. ఇక్కడ చాలా శిల్పాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక రాయితో LOV అని అయితే చెక్కడం అయితే మీరు చూస్తున్నారు వీడియోలో. మీరు చూస్తున్నట్టయితే ఇది విష్ణుమూర్తి అన్నమాట. ఇది అక్కడ రాయడం అయితే చేశారు, విష్ణుమూర్తి అనే చెప్పి అక్కడ రాశారు. ముసలి ఆకారం చూస్తున్నారు కదా, ముసలి క్రొకోడైల్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా శిల్పారామం. మీరు కనుక హైదరాబాద్ వెళ్ళినట్టయితే శిల్పారామాన్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. అంత పెద్ద మెట్రో సిటీలో మనం విలేజ్ వాతావరణాన్ని కనుక కోరుకున్నట్టయితే శిల్పారామం ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా కూడా మీరు చూశారు కదా వీడియోలో, అంతా విలేజ్ వాతావరణం, పల్లెటూరు వాతావరణం మొత్తం శిల్పారామం అంతా కూడా. ఇక్కడ మంచి షాపింగ్ కూడా ఉంది, మీరు ఆల్రెడీ చూశారు అన్ని షాప్స్. ఇక్కడ మంచి షాపింగ్ కూడా మనం చేసుకోవచ్చు శిల్పారామంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కనుక ఇప్పుడు వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మహేష్ దారాళ యూట్యూబ్ ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుద్ది. ఇలాంటి మరొక అద్భుతమైన ప్రదేశంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. బాయ్.